నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన కోరికలే గుర్రాలైతే ఈ కథలోని 4వ భాగాన్ని విందామా? కానీ సుబ్బారావు అలా పల్లెటూరి గబ్బిలాయిలా అలా పైకి తేలిపోవడం నచ్చలేదు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడట. మధ్యలో మీకేమిటి బాధ? జ్యోతి నవ్వుతూ అంది. బాగా చెప్పారు అంటూ నవ్వాడు మురారి. 11 గంటల వేళ ఇల్లు చేరారు అందరూ. ఓ, ఇక్కడ మీరుంటున్నది అన్నాడు మురారి. రారా లోపలికి అన్నాడు సుబ్బారావు. జ్యోతి గుండెలు బితుకు బితుకుమన్నాయి. మురారి వచ్చి తమ ఇల్లు చూసి నవ్వుకుంటాడేమో. మరీ అందులో ఎక్కడవక్కడ పడున్నాయి. రాకపోతే బాగుండుననుకుంది సిగ్గుతో. ఇప్పుడు కాదు, మరోసారి. 11 దాటింది. ఈసారి సావకాశంగా వస్తా. ఇల్లు తెలిసిందిగా. గుడ్ నైట్ అన్నాడు మురారి. జ్యోతి గుండెల మీద బరువు దించినట్లయి, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. ఈ రాత్రి చాలా బాగా గడిచింది అంది సంతోషంగా. నిజంగారా, చాలా ఎంజాయ్ చేశాం. థ్యాంక్స్. ఓ సాయంత్రం తప్పకుండా రారా అన్నాడు సుబ్బారావు. అలాగే, గుడ్ నైట్. మురారి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. తాళం తీసి లోపలికి అడుగు పెట్టగానే అద్భుతమైన కల చెదిరి వాస్తవంలోకి వచ్చినట్లు జ్యోతి గుండెలు బరువెక్కాయి. చి, మళ్ళీ తాను ఈ 2 గదుల కొంప, ఈ జిడ్డుమొహం భర్త తయారు. నిరుత్సాహంగా కాళ్ళు చేతులు కడుక్కుని చీర మార్చుకుని పడుకుంది. సుబ్బారావు ఖుషీగా ఉన్నాడు. డ్రింక్ మహాత్యం కొంత, జ్యోతి కస్సుబుస్సులు లేకుండా 4-5 గంటలు గడపడం, చూసిన క్యాబరే డ్యాన్సర్ ఇచ్చిన వేడి అన్నీ కలిసి హుషారు కలిగించాయి. జ్యోతి పక్కన చేరి గట్టిగా కౌగిలించుకుని, ఎలా ఉంది డార్లింగ్? సాయంత్రం బాగా గడిచింది కదూ అన్నాడు ముద్దు ముద్దుగా. విస్కీ వాసన కొట్టింది జ్యోతికి. ఛ, వదలండి. పెద్ద ఏదో మీరే తీసుకెళ్ళినట్టు ఫోజు పెడుతున్నారు. మన మొహానికి హోటల్సు, క్లబ్బులు. ఈసడించినట్టు వదిలించుకుంటూ అంది. సుబ్బారావుకి ఆ విదిలింపుకు మత్తు సగం దిగినా, ఎవరు తీసుకెళ్తే ఏమోయ్, నా మూలంగా కదా వెళ్ళావు అన్నాడు చేతులు మరింత బిగించి. ఛీ, వదలమంటుంటే మీకు కాదు. విస్కీ వాసన మీరు అంది జ్యోతి గింజుకుంటూ. విస్కీ వాసన ఏమిటోయ్? విస్కీ తాగడం ఫ్యాషన్ కదూ వ్యంగ్యంగా అన్నాడు. మీలాంటి వారికి కాదు అనుకుంది జ్యోతి మనసులో తిరస్కారంగా. జవాబు చెప్పకుండా సుబ్బారావుని విసురుగా తోసి అటు తిరిగిపోయింది. అంతవరకు నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా కబుర్లు చెప్పిన భార్య ఇప్పుడు ఇలా చేదరించుకుంటుంటే సుబ్బారావుకి తిక్కరేగింది. ఏ, ఇంతలో ఏం రోగం వచ్చింది? ఇంతవరకు చక్కగా వసపెట్టలా కబుర్లు చెప్పావుగా. విస్కీ తాగడం గెంతటం ఫ్యాషన్గా. ఇప్పుడు విస్కీ వాసన కొట్టిందే అన్నాడు కరకుగా. జ్యోతిని తన వైపు లాగుతూ, నీకు నన్ను చూసేసరికి వస్తాయి రోగాలు అన్నాడు కోపంగా. అవును, నన్ను వదలండి ముందు, నాకు నిద్ర వస్తుంది అంది జ్యోతి తీక్షణంగా. నీ రోగం వదులుస్తాను, పిచ్చి వేషాలు వేయకు. తాగిన మత్తులో జ్యోతి నిరాకరణ అతని అహం మీద దెబ్బతీసింది. జ్యోతి గింజుకుంటున్నా వదలక బలవంతాన ఆక్రమించుకున్నాడు. ఛీ, మీరు మనుష్యులు గారు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. జ్యోతి పళ్ళ బిగువు నరిచింది. నోర్ముయ్. సుబ్బారావు ఒళ్ళు మర్చే కోపంతో జ్యోతి చెంప పగులగొట్టాడు. జ్యోతి ఒక్క క్షణం దిమ్మెరపోయింది. ఆ తర్వాత తేరుకుని ఎగిసిపడుతున్న గుండెలతో, కొట్టారా? నన్ను కొట్టారా? మీకెవరిచ్చారు ఈ అధికారం? అరిచింది కోపంగా. మళ్ళీ మాట్లాడావంటే ఇంకా కొడతాను. వేషాలు వేయకు. ఊరుకుంటున్న కొద్దీ మరీ వేషాలు వేస్తున్నావు. జాగ్రత్తగా మసులుకో. నేను నీ మొగుడినని మర్చిపోకు. ఛీ, నిన్ను కట్టుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు సంతోషం లేదు. నా జీవితం నాశనం చేశావు. పో అవతలకి. జ్యోతిని విసురుగా తోసేసి ఆ మంచం మీద నుంచి తన మంచం మీద పడి నిద్రపోయాడు. అసలే మురారిని చూసిన కళ్ళతో సుబ్బారావును చూశాక ఆమె విరక్తి మరింత పెరిగింది. ఈ సంఘటనతో జ్యోతి మనసు మరింత విరిగిపోయింది. అవమానం, కోపం, దుఃఖం, కసితో కన్నీళ్లు కారుస్తూ పళ్ళు కొరుక్కుంటూ సుబ్బారావుని శపిస్తూ తిడుతూ ఎప్పటికో నిద్రలోకి జారింది జ్యోతి. ఉదయం లేచేసరికి రాత్రి మత్తు, కోపం దిగిపోయాయి సుబ్బారావుకి. ఏడుపుతో ఉబ్బిన కళ్ళతో, పీక్కుపోయిన మొహంతో ఉన్న జ్యోతిని చూసేసరికి రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు. తనంత దిగజారి నీచంగా చేయి చేసుకున్నందుకు జ్యోతి మొహంలోకి చూడలేనట్టు సిగ్గుపడ్డాడు. తను తొందరపడ్డాడు. ఎంత సహనం, ఓర్మి చూపించుదామన్నా జ్యోతి పెడసరం, విముఖత ఎప్పటికప్పుడు తన సహనాన్ని పరీక్షిస్తూనే ఉంది. అయినా కొట్టడం అమానుషం. తనదే తప్పుగా భావించాడు సుబ్బారావు. కాఫీ తెచ్చి విసురుగా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతున్న జ్యోతి చెయ్యి పట్టుకుని, సారీ జ్యోతి, నిన్న రాత్రి తొందరపడ్డాను, క్షమించు అన్నాడు ప్రాధేయపూర్వకంగా.
క్షమించడం ఎందుకు? మీరు మొగుడు, పెళ్ళాన్ని కొట్టడం తిట్టడం అన్నింటికీ హక్కు ఉంది. మా ఆడవాళ్ళం చచ్చినట్లు అన్నీ భరించడం రివాజేగా. విసురుగా చెయ్యి లాక్కుని తీక్షణంగా చూస్తూ అంది. సుబ్బారావు నవ్వడానికి ప్రయత్నిస్తూ, క్షమించమన్నానుగా. అయినా నువ్వు మనిషిని రెచ్చగొడతావు జ్యోతి. అంతా నాదే తప్పంటావా? అబ్బే, మీదేం తప్పులేదు, అంతా నాదే తప్పు. అసలు మిమ్మల్ని పెళ్ళాడటమే నా మొదటి తప్పు. విసురుగా వెళ్ళిపోయింది జ్యోతి. సుబ్బారావు మొహం చిన్నబోయింది. ఇలాగే మాట్లాడి ఎప్పటికప్పుడు తన అహం మీద దెబ్బతీస్తుంది. ఎంతకని ఓర్పు సహనం? నిట్టూర్చాడు సుబ్బారావు. ఆ రోజంతా మూడిగానే ఉంది జ్యోతి. ఆ మూడుకు తోడు ఇంటిపై ఆవిడ శ్యామల తనని గురించి ఎవరితోనో అంటున్న మాటలు వినగానే జ్యోతి మనసంతా పాడైంది. సుబ్బారావు ఆఫీస్కి వెళ్ళాక మూడ్ బాగోలేదని కాసేపు శ్యామల దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పాలని పైకి బయలుదేరింది. కేవలం కాలక్షేపం కోసమే కాక రాత్రి తమకు ఎంత గొప్ప మిత్రుడు దొరికాడో, హోటల్కి వెళ్ళి ఎంత బాగా కాలక్షేపం చేశారో గొప్పగా చెప్పాలని ఆరాటపడింది జ్యోతి. తీరా మెట్లెక్కి తలుపు దగ్గర నిలబడేసరికి ఎవరితోనో శ్యామల అంటున్న మాటలు విని చకితురాలైంది. అబ్బబ్బా, ఆ కింద ఒక గుమస్తా ఉన్నాడులేండి, అతని పెళ్ళాం జ్యోతి అని ఉందిలేండి. అబ్బా, ఆవిడని చూస్తే ఒళ్ళు మండుతుంది. ఓ వేళ లేదు పాళా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రావడం, డిస్టర్బ్ చేయడం. జిడ్డులా ఎంతకీ వదలదు. ఆ మొహానికి మా ఇంట్లోవన్నీ ఇదెక్కడ కొన్నారు, అదెక్కడ కొన్నారు అంటూ దుంప తెంపుతుంది. దేభ్యంలో ప్రతిదీ అడిగి ప్రాణాలు తీస్తుంది. వట్టి నాటు సరుకు. వస్తే ఎప్పుడు పోతుందా అని చూస్తాను. బొత్తిగా ఎదురుగుండానే చెప్పలేక ఊరుకుంటున్నాను. అయినా ఎవరి తాహతులో వాళ్ళు ఉండాలి కానీ ఇలా ఎగబడి ఇంటి మీద పట్టం ఎందుకు చెప్పండి అంటుంది. జ్యోతి నిర్ఘాంతపోయింది. మొహంలోకి రక్తం పొంగింది. ఒక్క క్షణం అచేతనురాలై కర్తవ్య విమూఢురాలైనట్లు నిలబడిపోయింది. ఆ తర్వాత సిగ్గు అవమానంతో చకచకా మెట్లు దిగి కిందికి వచ్చేసరికి వాళ్ల గుమ్మంలో నిలబడి సుశీల కనిపించింది. జ్యోతి గతుక్కుమంది. ఎర్రబడ్డ జ్యోతి మొహం చూసేసరికి సుశీలకు ఆశ్చర్యం అనిపించింది. సుశీలను చూసి నవ్వాలని ప్రయత్నించింది జ్యోతి. ఏం వచ్చేశారు, ఆవిడ లేదా అంది సుశీల జ్యోతిని చూసి. అబ్బెబ్బే లేదు, ఎవరో ఉన్నారు అందుకు అంది తడబడుతూ. అయితే రండి, కాసేపు మా ఇంట్లో కూర్చుందాం అంటూ ఆహ్వానించింది. అప్రయత్నంగానే జ్యోతి అటువైపు అడుగులు వేసింది. జ్యోతి వెళ్ళేసరికి సుశీల ఏదో వాయిల్ చీర మీద పెయింట్ చేస్తుంది. ఒక రంగు వేశాక ఆరడానికి టైం ఇచ్చి గుమ్మంలో నిలబడింది. ఆ పెయింట్స్ని, ఆ చీరని చూస్తూనే జ్యోతి ఆశ్చర్యంగా, మీకు పెయింటింగ్ చేయటం వచ్చునా? అబ్బా, ఎంత బాగుంది! ఆ చీర, ఆ రంగుల మేళవింపు, ఆ డిజైను ఎంతో అద్భుతంగా ఉంది. ఇంత బాగా పెయింట్ చేయటం వచ్చా మీకు? ఎప్పుడూ చెప్పలేదే అంది విస్మయంగా. చెప్పడానికి అవకాశం రాలేదుగా, ఇవాళ చూశారు గనక మీకు తెలిసింది. లేకపోతే ఊరికి అలా గొప్పలు చెప్పుకోవడానికి అందరికీ చెప్పాలా అంది సుశీల నెమ్మదిగా నవ్వి. మొదట్లో నా కోసం సరదాగా 1-2 చీరలు చేసుకున్నాను. అది చూసి స్నేహితులు చేసి పెట్టమని అడిగితే చేశాను. ఒకనాటి హాబీ ఇప్పుడు బతుకు తెరువుగా కూడా ఉపయోగిస్తుంది. జ్యోతి అర్థంగా అన్నట్టు చూసింది. ఏముంది, ఒకరికి ఇద్దరికి అంటే ఊరికే చేయగలం. శ్రమ ఎలా ఉన్నా రంగులు కొనాలిగా. దాంతో చీరకింత అని తీసుకోవటం ఆరంభించాను. అలా అలా ఓ చీరల షాప్ అతను నా పెయింట్ చీరలు చూసి చాలా బాగున్నాయి, రెగ్యులర్గా మేము చీరలు పంపిస్తాం, మాకు పెయింట్ చేసి ఇవ్వండి అన్నాడు. బాగానే ఉంది, అది ఒక రాబడే అని ప్రారంభించాను. హాబీకి హాబీ, కాలక్షేపానికి కాలక్షేపం, డబ్బుకు డబ్బు వస్తుంది అంది. ఆహా, చీరకి ఎంత ఇస్తారు కుతూహలంగా అడిగింది. డిజైన్ బట్టి 15కి తక్కువ ఉండదు, 20, 25 అలా కూడా ఉంటాయి రేట్లు. ఒక చీరకి ఎన్నాళ్ళు పడుతుంది? అది డిజైన్ని బట్టే అనుకోండి. 3-4 రోజులకు ఒకటి చేసేయగలను. సాధారణంగా నెలకి 8 చీరలకు తక్కువ చేయను. బాగుందే, చక్కగా ఇంట్లో కూర్చుని సంపాదిస్తున్నారు. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు, చేతిలో ఉన్న పని. పోచుకోలు కబుర్ల కంటే ఇలా మన ఆడాళ్ళు ఎవరికి తోచినవి వచ్చినవి వాళ్ళు చేస్తే 4 డబ్బులు పోగు చేసుకుని ఇంటికి కావలసిన ఒక్కో వస్తువు అమర్చుకోవచ్చు. మా ఇంట్లో అన్నీ ఇలా నెమ్మదిగా ఒక్కోటి కొన్నాం. ఆయన సంపాదన ఇంటి ఖర్చుకి, నా సంపాదన ఇంట్లో వస్తువులకి అంది సుశీల నవ్వుతూ. జ్యోతి సిగ్గుపడింది. ఓ రోజు ఆ శ్యామల కబుర్లు నమ్మి వీళ్ళు లంచాలతో ఈ వస్తువులు కొన్నారు అనుకుంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఎంత తొందరపడింది. ఇంట్లో పని, తీరిక సమయంలో ఈ పని,
అంచేత నాకు అసలు ఖాళీ టైమే కనపడదు సాయంత్రం తప్ప. అది తెలియక అందరూ నేను మిగతా వాళ్ళల్లా ఎండవేళ తిరగటానికి రానని నాకు గర్వం అంటారు. అనుకోనియండి, నాకేం బాధ లేదు, మృదువుగా నవ్వింది సుశీల. శ్యామల మాటలు ఈవిడికి తెలిసే అలా అంటుందేమో అనిపించింది జ్యోతికి. దాందే ఉందిలేండి, ఎవరిష్టం వారిది. మీ పని డిస్టర్బ్ చేస్తున్నాను, వెళతాను అంది జ్యోతి. అబ్బే అదేం లేదు, ఒక కలర్ వేశాక ఆరడానికి టైం పడుతుందిగా, అందుకే కూర్చున్నాను అంది సుశీల. కాసేపు కూర్చుని లోపలికి వచ్చేసింది జ్యోతి. సుశీలని ఎంత అపార్థం చేసుకుంది! ఆ శ్యామల ఎలా మాట్లాడింది! ఎంత నీచంగా గతిలేని దాల్లా చిత్రించింది తనని. ఛీ! జ్యోతి మనసు ఆవేశంతో ఎగిసిపడింది. వెళ్ళి అడిగేయాలన్నంత ఆవేశం వచ్చింది కానీ ఏం అడుగుతుంది? అడిగినా అన్నానంటుందా? ఇదన్నమాట ఆవిడికి తన మీద ఉన్న అభిప్రాయం. 2-3 సార్లు స్నేహంగా వెళ్ళేసరికి ఎలా మాట్లాడింది. సుబ్బారావు చెప్పిందే నిజమన్నమాట. ఆ రోజంతా జ్యోతి బాధపడింది. సుబ్బారావుతో తగవు, శ్యామల మాటలు అన్నీ కలిసి జ్యోతి మనసు పాడైందా ఆ రోజంతా. చచ్చినా ఇంకక్కడికి వెళ్ళకూడదు అనుకుంది. వారం 10 రోజులు గడిచాయి. ప్రతిరోజు మురారి వస్తాడేమోనని ఎదురు చూస్తూనే ఉంది జ్యోతి. ఏ రోజుకు ఆ రోజు అతను వస్తాడేమోనని ప్రత్యేక శ్రద్ధతో సాయంత్రాలు బాగా ముస్తాబయ్యి మంచి చీరగట్టుకునేది. 10 రోజులు గడిచినా అతను రాకపోతే నిరుత్సాహపడింది. ఒకరోజు ఇంక ఉండబట్టలేక యథాలాపంగా అడిగినట్లు, ఏడీ మీ ఫ్రెండు రానేలేదే, అంత క్లోజ్ ఫ్రెండు అది ఇది అన్నారు అంది సుబ్బారావుతో. మురారా బాగుంది, వాడికి ఎన్ని పనులు! బొంబాయి, కలకత్తా, ఢిల్లీ పనుల మీద ప్లేనుల్లో తిరుగుతూనే ఉంటాడు. అయినా పాపం ఆ మధ్య ఓ రోజు మా బ్యాంకుకు ఫోన్ చేశాడు. ఈ ఆదివారం ఊర్లో ఉంటే వస్తానన్నాడు. ఆదివారం అంటే ఇంకా 2 రోజులు. ఏమండి, బొత్తిగా ఇంటికి ఎవరన్నా వస్తే కూర్చోడానికి 2 కుర్చీలైనా లేవు. ఓ 4 ఫ్రేమ్ కుర్చీలో గాడ్రేజ్ చైర్సో కొనండి. రేపు మీ ఫ్రెండ్ వస్తే కూర్చోడానికి ఓ మంచి కుర్చీ అన్నా లేదు అంది జ్యోతి బతిమలాడుతున్నట్టు. జ్యోతికి ఏదన్నా పని కావలసినప్పుడు, ఏదన్నా కొనాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా కాస్త సౌమ్యంగా మాట్లాడుతుంది. ఆ సంగతి సుబ్బారావు పాపం గుర్తించలేదు. ఈ మధ్య జ్యోతి ప్రతి సాయంత్రం మురారి వస్తాడేమోనని శ్రద్ధగా అలంకరించుకుని ఆ వేళకి సుబ్బారావుతో దెబ్బలాడితే బాగుండదని కాస్త చిరుబురులు కసుర్లు తగ్గించి సౌమ్యంగా మాట్లాడుతుంటే పాపం అదంతా తన కోసమేననుకున్నాడు సుబ్బారావు. ఆ రోజు రాత్రి తర్వాత జ్యోతి కాస్త మారింది, దారిలో పడుతుంది అని సంతోషించాడు. జ్యోతి అంత సౌమ్యంగా అడుగుతుంటే ఆనందపడ్డాడు. బాగుంది, వాడొస్తున్నాడని వాడికి తగ్గ హోదా మనం ఎక్కడ తేగలం, మనకి తగినట్లుంటాం గాని అన్నాడు. అబ్బా, ఏం చెప్పినా అలాగే అంటారు. ఇంట్లో 2 కుర్చీలన్నా లేకపోతే ఎవరొచ్చినా నాకెంత సిగ్గేస్తుందో. ఏమైనా సరే, అప్పు చేసైనా సరే 4 కుర్చీలు కొనాల్సిందే అంది జ్యోతి పట్టుదలగా. సుబ్బారావుకు ఆ మాట నిజమే అనిపించింది. 2-3 ఫ్రెండ్స్ ఒకేసారి వచ్చారంటే మరో కుర్చీ లేక నానా ఇబ్బంది అవుతుంది. సర్లే చూద్దాం అన్నాడు సుబ్బారావు. చూద్దాం కాదు, రేపు కావాల్సిందే అంది జ్యోతి. ఆ మర్నాడు 4 కుర్చీలు కొన్నారు. జ్యోతి తను కట్టుకోని పాత నైలెక్స్ చీర చింపి కిటికీలకి గుమ్మాలకి తెరలగట్టింది. అలమార్లో పుస్తకాలు నీట్గా సర్దింది. అప్పుడు కొన్న కొండపల్లి బొమ్మలు కిటికీల మీద, అలమార్లో తన నేర్పు అభిరుచి కలిపి సర్దింది. వీధిలో కప్పులు సాసర్లు అమ్మేవాడి దగ్గర 2 సెట్లు కప్పులు కొన్నది. ఓ గాజు ఫ్లవర్ వాజ్ కొని ప్లాస్టిక్ పూలు అమర్చి టేబుల్ మీద పెట్టింది. మొత్తానికి ఓ రూపుకు తెచ్చింది ముందు గది. జ్యోతి అంత శ్రద్ధగా గదిని అలంకరించినందుకు సుబ్బారావు సంతోషించాడు. బాగుంది అన్నాడు మనస్ఫూర్తిగా. డబ్బుండాలే గాని డబ్బుతో చేయలేనిది ఏముంది అనుకున్నాడు. ఆదివారం 4 గంటలకల్లా హల్వా పకోడీలు చేసి ఫిల్టర్లో కాఫీ పోసి రెడీగా ఉంచింది. తను శ్రద్ధగా ముస్తాబై మంచి చీర కట్టుకుంది. పక్క మీద బద్ధకంగా దొర్లుతున్న సుబ్బారావుని ఊదరగొట్టి లేపి జిడ్డుమొహం కడిగించి చాకంటి లుంగి షర్టు తొడుక్కునే వరకు ప్రాణాలు తీసింది. ఏమిటి హడావిడి? వాడేం గవర్నరా, మినిస్టరా? వాడి కోసం నాకెందుకీ ముస్తాబు? కొత్తవాణ్ణి గనక అన్నాడు సుబ్బారావు జ్యోతి ముస్తాబు పరీక్షిస్తూ. జ్యోతి కాస్త సిగ్గుపడింది అతని చూపులు గుర్తించి. బాగుంది, ఎవరన్నా వచ్చేసరికి జిడ్డుమొహం వేసి కూర్చోవాలా ఏమిటి అంది దబాయింపుగా. 5:30కి మురారి వచ్చాడు. జ్యోతి అట్టహాసంగా, సుబ్బారావు ఆదరంగా ఆహ్వానించారు. సంతోషం, ఇన్నాళ్లకైనా వచ్చారు అంది జ్యోతి. ఏదండి, ఎక్కడ తీరుబాటు? నెలకి సగం రోజులు అటు ఇటు తిరగడమే సరిపోతుంది.
మిగతా రోజులు ఆఫీసులో ఊపిరాడదు. కంపెనీ వాళ్ళు జీతాలు ఇస్తారు, ఇచ్చిన దానికి సరిపోయేట్టు మనల్ని పిండుతారు. అన్నింటికంటే తిరగటం మహాబోరుగా ఉంది. చక్కగా ప్లేనుల్లో తిరగడానికి విసిగెందుకు? జ్యోతి నవ్వుతూ అంది. ప్లేనుల్లో తిరగడం నీకు నాకు సరదా, ఎప్పుడూ వెళ్ళేవాళ్ళకి ఏం సరదా? సుబ్బారావు అన్నాడు. ఇంట్లో మీకేమిటి కాలక్షేపం? ఏం చేస్తారు రోజంతా? అన్నాడు మురారి జ్యోతితో. కాలక్షేపమే ఉంది, బోరు కొట్టి చస్తాను. ఏదో ఉన్న పత్రికలు చదవడం, తినడం, పడుకోవడం, అంతకంటే ఏం చేస్తాను? ఆమె నిర్లిప్తంగా అంది. సాయంత్రం రోజు ఎటన్నా పెడతారా షాపింగ్కి, సినిమాకి? ఒరేయ్, అసలే ఆవిడ పోరుతో చస్తున్నాను, నువ్వింకా నేర్పెట్టేటట్టున్నావు. రోజు సినిమాలు, షికార్లు. నేనేం నీలాగా 4,000 రూపాయల జీతగాడిని అనుకున్నావురా? రోజు బయటికి వెడితే ఆరిపోతాం. సుబ్బారావు హాస్యంగా నవ్వాడు. మురారి నవ్వేశాడు. మా ఇంట్లో బోలెడు మ్యాగజైన్స్, ఇంగ్లీష్ నవలలు ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు తెస్తాలేండి కావాలంటే అన్నాడు. ప్లీజ్ అంది జ్యోతి. లోపలికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చింది. అయ్యో, ఇవన్నీ ఎందుకండి చేశారు? నొచ్చుకుంటూ అన్నాడు మురారి. బాగుందిరా, 4,000 జీతగాడివి, కారున్నవాడివి. నీలాంటి గొప్పవాడు మాలాంటి వాడింటికి వస్తే ఈ మాత్రం చేయొద్దురా? పాపం మా ఆవిడ నీకోసం ఎంత శ్రద్ధగా చేసిందో అన్నీ చూడు అన్నాడు చమత్కారంగా గది టిఫిన్ ప్లేటు చూపిస్తూ. జ్యోతి మొహం సిగ్గుతో కందింది. ఏమిటీనా అనే మాట అనని మాట తెలియదు. తన కోసం అలంకరించామనుకుంటే ఎంత సిగ్గు? మొగుడు వైపు కోపంగా చూసింది. జ్యోతి మొహంలోకి చూసి, నోరు ముయ్యరా ఫూల్, పాపం భర్తగారి స్నేహితులని ఆహ్వానించడానికి ఇంత శ్రద్ధగా చేస్తే వెధవ వేళాకోళం నీవును అన్నాడు హల్వా తింటూ. చాలా బాగుందండి, ఎంతైనా ఇంట్లో ఆడవాళ్ళుండి చేసేది వేరుగా ఉంటుంది. మా వంట వెధవ ఉన్నాడు, అన్నింటికి ఒకటే రుచి తెస్తాడు అన్నాడు మురారి. అందుకేరా నాయన, త్వరగా ఓ ఇంటివాడు బాబు. పకోడీలు చాలా బాగున్నాయి. ఇంత బాగా మా ఆవిడ ఈరోజే చేసింది, అదృష్టం నీది అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. ఎప్పుడూ నా మొహాన్ని ఇంత ఉండలుండల ఉప్మా బారేస్తుంది హాస్యంగా అన్నాడు. అబ్బా, ఊరుకుంటారా? నిజం అనుకుంటారా ఆయన? జ్యోతి కసిరింది. మై గాడ్, అబద్ధమా? ఒరేయ్, ఓ రోజు చెప్పా పెట్టకుండా రారా. మా ఆవిడ్ని, ఇల్లుని, మా ఆవిడ నాకిచ్చే ట్రీట్మెంటుని, మా ఆవిడ చేసిన ఉప్మాని చూద్దు గాని అన్నాడు సుబ్బారావు మరింత హాస్యంగా. జ్యోతి మొహం ఎర్రబడింది. మావాడి కబుర్లకేమిలేండి, ఇంట్లో భార్యలు చక్కగా అమరుస్తుంటే నీలాంటి వాళ్ళు ఇలాగే అంటారులే. బయట తింటే ఏ చెత్తో తెలుస్తుంది. పోరా, ఈవిడ గారొచ్చి పట్టుమని 4 నెలలు కాలేదు. ఇన్నాళ్ళు బయటలేనా ఏమిటి? నీకెందుకంత అసూయ? నీవు చక్కగా పెళ్ళాడి ఓ ఇల్లాలని తెచ్చుకో హాయిగా, అప్పుడు ఆ సుఖం నీకు అర్థమవుతుంది. ఒరే నాయనా, పెళ్ళయ్యే వరకు అందులో మజా కనిపిస్తుంది, అయ్యాక కానీ మనం ఎంత మునిగామో తెలియదు సుబ్బారావు అన్నాడు నవ్వుతూ. ఏమిటండి, మా వాడిని అష్టకష్టాలు పెడుతున్నట్టున్నారు? ఇలా మాట్లాడుతున్నాడేమిటి? కొత్తగా పెళ్లి చేసుకున్నవాడివి, అప్పుడే ఏం కష్టాలు వచ్చాయిరా నాయనా నీకు? ఏమో, ఆ కష్టాలేమిటో ఆయన్నే అడగండి, లేదంటే పెళ్లి చేసుకుని స్వయంగా తెలుసుకోండి అంది దబాయింపుగా జ్యోతి. ఒరేయ్, హాస్యానికేం గాని ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఏది, మొన్ననేగా ఫారిన్ నుంచి వచ్చాను, కాస్త ఉద్యోగంలో సెటిల్ అయ్యాను, ఇంకా చూడాలి. ఇంట్లో మా అమ్మ ప్రాణాలు తీస్తుంది. 2-3 సంబంధాలు చూశాను, కానీ నచ్చలేదు. ఒకటి ఉంటే మరొకటి ఉండదు అన్నాడు మురారి కాస్త సిగ్గుపడుతూ. అంటే రంభ ఊరసుల్లా అందం, విద్యా సరస్వతి, లక్ష్మీపుత్రి ఇవన్నీ ఉన్నమ్మాయి కావాలా? మీ కోరిక ఏమిటో చెప్పండి, మేం వెతుకుతాం రోడ్లన్నీ. జ్యోతి సరదాగా అంది. కోరికలకేం భాగ్యం, మీరన్నవన్నీ కావాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది, దొరకాలిగా. మురారి నవ్వాడు. నీకేమరా నాయన, బంగారు పిచ్చుకోవి, అమ్మాయిల కళల్లో హీరోలా ఆజానుబాహుడివి, అరవింద దళాయతాక్షుడివి, 4 అంకెల జీతం వాడివి, కారున్నవాడివి, నిన్నెవరైనా ఎగిరి గంతేసి ఎగరేసుకుపోతారు సుబ్బారావు హాస్యంగా అన్నాడు. అమ్మాయిల కళల హీరో అంటున్నారు? ఏం పాపం, మీ మగాళ్ళు కళలు కనరేమిటి? అందానికి రంభ, చదువుకు సరస్వతి, లక్ష్మీపుత్రి ఇవన్నీ ఉండాలి. కాస్త మోడర్న్గా ఇంగ్లీషు గట్రా మాట్లాడాలి. అలా అని మళ్ళీ అల్ట్రా మోడర్న్గా క్లబ్బులు, తాగుడులు మీతో సమంగా చేస్తే భరించలేరు. ఆధునికత వేషభాషల్లో ఉండాలి కానీ భావాల్లో ఉంటే సహించలేరు. అణకువగా మాట జవదాటకూడదు మళ్ళీ. ఏ, మీ కోరికలు కావా ఏమిటి ఇవన్నీ? మేమేనేమిటి కళ్ళగనేవాళ్ళం? జ్యోతి పౌరుషంగా అంది.
మురారి, సుబ్బారావు ఒక్క క్షణం మొహాలు చూసుకున్నారు జవాబు చెప్పలేనట్టు. భలే దెబ్బగొట్టారే మా మగాళ్ళ మీద. ఏరా ఏం చెబుతావు? మురారి హాస్యంగా నవ్వాడు. మా జ్యోతి పెళ్ళవకముందు చాలా చాలా కలలుగందిట. నీలాంటి హీరో మొగుడు, ఓ సినిమా సెట్టింగ్ ఇల్లు, విమానం లాంటి కారులో జంటగా డ్యూయెట్లు పాడుకుంటూ షికార్లు. పాపం అవేం చేత కాదని ఉక్రోషం కొద్దీ అంటుందిలే, అంతే అన్నాడు సుబ్బారావు వేళాకోళంగా. జ్యోతి మొహం సిగ్గుతో ఎర్రబడింది. మురారి పకపకా నవ్వాడు. వీడింతేనండి, ఏమున్నా లేకపోయినా కబుర్లతో కడుపు నింపేస్తాడు. వీడితో ఏం గాని, పదండి అలా పబ్లిక్ గార్డెన్కో లేక ఏదన్నా పిక్చర్కో పోదాం అన్నాడు మురారి. జ్యోతి సంబరంగా, ఉండండి కాఫీ తెస్తున్నాను, తాగేసి పెడదాం అంది. చిన్నపిల్లల ఆనందంగా లోపలికి పరిగెత్తింది. ఎందుకురా, మళ్ళీ బోలెడు ఖర్చు, కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటే పోదు అన్నాడు మొహమాటంగా. నా దగ్గర నీకు మొహమాటం ఏమిట్రా? లే, ఒక్కడిని పిక్చర్ చూడబుద్దేయదు కంపెనీ లేకపోతే. బట్టలు మార్చుకురా తరిమాడు మురారి సుబ్బారావుని. ఆ సాయంత్రం కాసేపు గార్డెన్స్లో కూర్చుని అక్కడి నుంచి సినిమాకెళ్ళి రాత్రి తాజులో భోంచేశాక 10:30కి ఇంట్లో విడిచాడు మురారి. ఏదో మీ ధర్మమా అని అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది జ్యోతి కారు దిగుతూ. డోంట్ బీ సిల్లీ అన్నాడు మురారి చనువుగా. ఒరే, నువ్వు 4 సార్లు తీసుకెళ్తే నేను ఒక్కసారన్నా నిన్ను పైకి తీసుకెళ్లి భరించే శక్తి లేదు నాకు. నాతో పాటు ఇంట్లో ఇంత అన్నం పెట్టగలను. నీకు అభ్యంతరం లేకపోతే ఏ రోజన్నా సెలవు రోజు రారా అన్నాడు ఆదరంగా సుబ్బారావు. విత్ ప్లెజర్. ఇంటి భోజనం పెడతానంటే రాను. ఈ ఆదివారం ఊర్లోనే ఉంటా, లంచ్కి వస్తాలే. తప్పకుండా రావాలి, మర్చిపోకూడదు జ్యోతి ఆనందంగా అంది. ఓ ఎస్, మరొస్తా, గుడ్ నైట్ అంటూ కారు స్టార్ట్ చేశాడు మురారి. మురారి ఆ ఆదివారం భోజనానికి వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. ఆ సాయంత్రం గార్డెన్స్కి షికారు వెళ్ళారు. ఆ ఆదివారమే కాదు, మురారి ఊళ్ళో ఉన్నప్పుడు, తీరుబాటు ఉన్నప్పుడు వస్తుండేవాడు. అంతా కలిసి బయటికి వెళ్ళడం, లేదంటే మురారికి ఏదన్నా పచ్చళ్ళు కూరలు తినాలని ఉంటే ఇంట్లో జ్యోతికి చెప్పి చేయించుకుని ఆ పూట ఇంట్లో భోంచేసేవాడు. రోజంతా సరదాగా పేకాడుకోవడం, సాయంత్రం సినిమాకి వెళ్ళడం. మొత్తానికి 2-3 నెలల్లో మురారి ఆ కుటుంబానికి చాలా చేరువయ్యాడు. జ్యోతికి చాలా చనువయ్యాడు. మురారి కొత్త పాత లేకుండా జ్యోతిగారు అంటూ పిలవడం సాగించాడు. సుబ్బారావు కంటే కూడా జ్యోతి మురారి ఎక్కువ మాట్లాడుకునేవారు. సినిమాలు పుస్తకాల గురించి చర్చించుకునేవారు, వాదించుకునేవారు. సుబ్బారావు శ్రోతగా మిగిలేవాడు. ఏదన్నా మంచి సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్లాల్సిందే పదండి అని అడిగేంత చనువు వచ్చేసింది. అసలు మురారి వస్తూనే చనువుగా, ఏమండోయ్ ఏం సినిమాలున్నాయి, ఏవి చూడొచ్చు, లిస్టు చెప్పండి అనేవాడు. జ్యోతి సినిమా సమాచారం సేకరించడంలో ఫస్ట్ ఏమో గడగడా కొత్త రిలీజులు, అందులో చూడదగ్గవి వల్లించేది. అబ్బా, మీ ముందు ఏ సినిమా మ్యాగజైన్ పనికొస్తుంది, ఎక్కడ సంపాదిస్తారండి ఈ ఇన్ఫర్మేషను నవ్వేవాడు మురారి వేళాకోళం నటిస్తూ. సుబ్బారావుకి సినిమాలు అంత ఇంట్రెస్ట్ లేదు, ఏదో చూస్తాడు కానీ పిచ్చి లేదు. వాళ్ళ కంపెనీ కోసం బయలుదేరేవాడు కానీ వెర్రెక్కినట్టు ఆ కబుర్లే చెప్పుకోవడం చిరాకు. అబ్బబ్బా, నీ సినిమా పిచ్చి మరీ ఎక్కువ అవుతుంది. ఒరేయ్, నువ్వు జ్యోతిని అడిగిన సినిమా కల్లా తీసుకెళ్ళి మరీ పాడు చేస్తున్నావురా అని కసిరేవాడు అప్పుడప్పుడు. ఆ పుస్తకాలన్నీ ఇస్తున్నావు, ఇంకా బొత్తిగా నాతో మాట్లాడటమే మానేసింది అనేవాడు నవ్వుతూ కంప్లైంట్ చేస్తున్నట్టు. అలా 4-5 సార్లు అన్నాక జ్యోతి మురారి వెళ్ళాక ఓ రోజు విరుచుకుపడింది. అమ్మ పెట్టదు, అడుక్కు తినలేదు అన్నట్టు మీరు తీసుకెళ్లరు, పుస్తకాలు కొనలేరు. అతను తీసుకెళ్తుంటే మీకేం నష్టం? రోజంతా ఇంట్లో ఏడుస్తాను, పుస్తకాలైనా లేకుండా కాలక్షేపం ఎలా అవుతుందనుకుంటారు? గయ్యమంది. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అలా మొహమాటం లేకుండా సినిమా సినిమా అని నువ్వు వాడొచ్చేసరికి గెంతరమేమిటి అసహ్యంగా? సినిమా కోసం మొహం వాచినట్లు 10 సార్లు వల్లిస్తావు. వాడేమన్నా అనుకుంటారని కూడా తట్టదా నీకు? సుబ్బారావు కాస్త కోపంగా అన్నాడు. జ్యోతికి ఒళ్ళు మండింది. అతనేమన్నా అనుకునే రకమైతే మన ఇంటికి రానే రాడు, అతనే అడుగుతాడు రాగానే తీక్షణంగా అంది. ఆ, నీ సినిమా పిచ్చి కనిపెట్టి అడుగుతాడు సుబ్బారావు ఎత్తి పొడిచాడు. ఇదిగో, మీరు అనవసరంగా మాటలనకండి. అతను తీసుకెళ్తున్నాడు, మధ్య మీకేం బాధ? నేనేదో కాస్త సంతోషంగా ఉన్నానని మీకు బాధ. మన మొహాన ఏ ముచ్చటా తీర్చుకునే యోగం లేదు, అతనితోనన్నా వెళ్ళనియండి ఉక్రోషంగా అంది. పుస్తకాలు మీరెలాగూ కొనలేరు,
అతను తెచ్చిస్తుంటే చదవడం కూడా తప్పేనా? రెట్టించింది జ్యోతి. తప్పనలేదు, కానీ రోజంతా ఎలాగో చదువుతావు. పోనీ సాయంత్రం నేను వచ్చాకైనా కాస్త సరదాగా మాట్లాడకూడదు? సాయంత్రం రాత్రి ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలే పట్టు కూర్చుంటావు. రోజంతా ఆఫీసులో ఏడుస్తాను. కాస్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మాట మంతి లేకుండా కూర్చుంటే ఆ, ఏం మాటలుంటాయి? పెద్ద బోరు. మొహం చిట్లించింది జ్యోతి. సుబ్బారావు ఆహం దెబ్బతింది. అవును, నేనంటేనే బోర్. నాతో మాట్లాడటం ఇంకా బోర్ తీక్షణంగా అన్నాడు. జ్యోతి పెడసరంగా అవును, ఆ మాత్రం తెలుసు కదా. పదే పదే ఎందుకు నన్ను వేధిస్తారు? నా మానాన్ని నన్ను వదలండి. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారావు బాధగా నిట్టూర్చాడు. మొత్తానికి మురారికి తెలియకుండానే భార్యాభర్తల మధ్య మరింత ఎడం పెరగడానికి తోడ్పడుతున్నాడు. అతను జ్యోతికి చేరువవుతున్న కొద్దీ జ్యోతి సుబ్బారావు నుంచి మరీ దూరం అవసాగింది. హలో, ఏమిటంత పరధ్యానంలో ఉన్నారు? హారన్ 2 సార్లు కొట్టాను, వినిపించుకోలేదు మీరు. ఏం చేస్తున్నారు? సుబ్బారావేడి అన్నాడు మురారి చనువుగా లోపలికొచ్చి కూర్చుంటూ. జ్యోతి సంభ్రమంగా ఆనందంగా చూసి, అరే ఎప్పుడొచ్చారు? చూడనే లేదు, రండి రండి అంటూ ఆహ్వానించింది. ఇంకా రమ్మని ఆహ్వానం ఎందుకు? వచ్చి కూర్చున్నాగా. సుబ్బు ఏడి? ఇంట్లో లేడా? ఊళ్ళో లేరు. నిన్న రాత్రి వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని టెలిగ్రామ్ వస్తే వెంటనే ఆదరా బయలుదేరి వెళ్ళారు. అరే తెలియలేదే, ఎలా ఉందో ఇప్పుడు? మీరు వెళ్ళలేదే? మురారి ఆరాటంగా అన్నాడు. ఏది? ఆయన ట్రైన్ అప్పుడుందని 15 గంటలో తయారై వెళ్ళారు. అవసరమైతే టెలిగ్రామ్ ఇస్తానన్నారు. అలాగా, వాడుంటాడని బయలుదేరి వచ్చాను అనవసరంగా. ఆదివారం కాసేపు. ఏ, ఆయన లేకపోతే రాకూడదన్నమాట? జ్యోతి కినుకగా అంది. మురారి నవ్వాడు. అబ్బే అది కాదు, వాడు లేకుండా ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు. బోరు కొట్టిపోతుంది. పుస్తకాలన్నీ అయిపోయాయి. చదవడానికి ఏం లేవు. ఏం చేయడం అని తోచక కొట్టుకుంటున్నాను. థ్యాంక్ గాడ్ మీరొచ్చారు, జ్యోతి ఆనందంగా అంది. జ్యోతి ఏదో మాట్లాడుతూనే ఉంది. సుబ్బారావు ఉన్నప్పుడు జ్యోతి మురారి ఎక్కువ మాట్లాడుకునేవారు. కానీ ఈరోజు సుబ్బారావు లేకపోయేసరికి మురారి కాస్త ఇబ్బంది పడ్డాడు. సంభాషణ జరగలేదు. ఓ 15 గంట కూర్చుని, మరి వెళతాను, రేపు ఊరికి వెళ్తున్నాను, వచ్చాక వస్తానని సుబ్బారావుకి చెప్పండి. జ్యోతి నిరుత్సాహంగా, అదేమిటి అప్పుడే వెళ్ళిపోతారా? ఏ, మీ ఫ్రెండ్ లేకపోతే వెళ్ళిపోవడమేనన్నమాట. నేను మనిషిలా కనపడటం లేదేమిటి? కూర్చుందురు కాసేపు, ఎలాగో వచ్చారు, కాసేపు పేకాడుకుందామా అంది జ్యోతి. మురారి ఇబ్బందిగా వెళ్ళలేక మానలేక బిడియపడ్డాడు. ఉండండి, కాఫీ తెస్తాను, తాగి పేకాడుకుందాం అంటూ జ్యోతి లోపలికి వెళ్ళింది. కాఫీ తెస్తూ, ఏమండి అన్నట్టు తేరే మేరే సప్నా మార్నింగ్ షో ఆడుతుంది. అప్పుడు చూడలేదు, మిస్ అయ్యాను. మీరు చూసారా? వెళదాం రాకూడదు అంది జ్యోతి ఆశగా. చాలా మంచి సినిమా అండి, తప్పకుండా చూడాలి. ఒక్కరిని వెళ్ళలేక ఊరుకున్నాను. ప్లీజ్ పదండి వెళదాం, 12కుంది అంది జ్యోతి ఆశగా. సినిమాకా? సుబ్బారావు లేకుండా జ్యోతితో సినిమాకి వెళితే బాగుంటుందా అన్న మీమాంసలో ఇబ్బంది పడ్డాడు మురారి. అదేం గుర్తించలేదు జ్యోతి. సినిమా పిచ్చిలో అంత దూరం ఆలోచించే ఓపిక లేదు ఆమెకి. వాడు లేడు, మనమిద్దరం వెళితే బాగుంటుందా? గొణిగాడు మురారి. బాగుండడానికేముంది? మార్నింగ్ షో, 3 గంటల లోపల ఇంటికి వచ్చేయచ్చు. ప్లీజ్ వద్దురు, తోచక బోరు కొడుతుంది అంది జ్యోతి ఉత్సాహంగా. మురారి ఇంకేం అనలేకపోయాడు. రాత్రి షో కాదు, జ్యోతి అన్నట్టు 3 కల్లా వచ్చేయచ్చు. ఇందులో తప్పే ఉంది? తనకి మహాబోరుగా ఉండే వచ్చాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి గనక? సరే, అప్పుడే 10:30 అయింది. భోజనం నా కోసం అన్నీ వండుకున్నాను. ఒక్క అన్నం ఒక్కటి మీకోసం వండేస్తాను. ఎంతసేపు? చిన్నపిల్లల సంబరంగా అంది. ఇద్దరూ భోంచేసి జ్యోతి ముస్తాబై వచ్చి కారులో కూర్చునేసరికి 11:30 దాటింది. జ్యోతి సుబ్బారావు ఇద్దరూ ముందు సీట్లోనే కూర్చునేవారు. ఆ అలవాటుతో జ్యోతి మామూలుగా ఫ్రంట్ సీట్లోనే కూర్చుంది. సుబ్బారావు లేకుండా జ్యోతి ఒక్కదానితో అలా కూర్చుని వెళ్ళడానికి అదోలా అనిపించింది మురారికి. జ్యోతి కారులో కూర్చున్నాక సుశీల కిటికీలోంచి చూడటం గమనించింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది చూశాక గర్వంగా నవ్వుకుంది. సుబ్బారావు లేకుండా ఇలా ఒంటరిగా మురారితో వెళ్ళడం, ఇది కొత్త అనుభవం జ్యోతికి. చాలా ఫ్రీగా హాయిగా ఉన్నట్టు అనిపించి గలగల మాట్లాడుతూనే ఉంది. ఎండలోంచి వచ్చాక ఎయిర్ కండిషన్ థియేటర్లో అడుగు పెట్టగానే
ఎంతో హాయి అనిపించింది. ఖరీదైన సీట్లో మురారి పక్కన కూర్చోవడం ఆమెకు చాలా గర్వంగా ఉంది. రెండోసారో మూడోసారో వచ్చిన సినిమా ఏమో జనం అట్టే లేరు. వచ్చేసరికి ఏవో అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తున్నారు. ఎప్పుడూ సుబ్బారావు ఉండడం వల్ల మురారి పక్కన సుబ్బారావు, ఆ తర్వాత జ్యోతి కూర్చునేవారు. సీట్లు మరీ దగ్గరగా ఉన్నాయేమో, మురారిని అంటిపెట్టు కూర్చున్నట్టే ఉంది. అతని భుజం చేయి తగిలేసరికి జ్యోతికి తెలియకుండానే ఆమె ఒళ్ళు పులకరించింది. అతని దగ్గర నుంచి వచ్చే పరిమళం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె మనసంతా హఠాత్తుగా ఏదో అయ్యి పులకింత లాంటిది కలిగింది. కనిపించి కనిపించని ఆ వెలుతుర్లో పక్కనుంచి మురారి రూపం మనోహరంగా కనిపించి ఆమె మనసు చెదిరింది. ఆ క్షణంలో జ్యోతి తను వివాహితురాలినన్న సంగతి మర్చిపోయింది. పెళ్లి కాక ముందు ఆమె కలల హీరో పక్కనే ఉన్నట్టు, ఆ కలల హీరోతో సినిమా చూస్తున్నట్టు అనిపించి మైమర్చిపోయింది. యథాలాపంగా మురారి కాలో చెయ్యో తగిలినా ఆమె పులకించిపోసాగింది. దానికి తోడు సినిమాలో లవ్ సీన్లు చాలా బాగున్నాయేమో. ఆ దృశ్యాలలో హీరో హీరోయిన్లు తాను మురారే అయినట్లు ఊహల్లోకి జారిపోయింది. ఆ లవ్ సీన్లు ఇచ్చే ఎక్సైట్మెంటు పక్కన మురారి. జ్యోతి ఆ 3 గంటలు వేరే లోకంలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రేమికులను చూస్తూ సిగ్గుపడిన మురారిని చాటుగా చూసింది. మురారి తదేకంగా సినిమాలో లీనమై చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. అతని కళ్ళు చీకట్లో మెరిశాయి. మురారిని కాసేపు చూస్తూ, సినిమాని కాసేపు చూస్తూ, ఏం చూస్తున్నది తెలియకుండానే జ్యోతి సినిమా చూస్తుంది. మురారి చెయ్యి కుర్చీ కమ్మీ మీద పెట్టుకున్నాడు. ఆ చెయ్యి అతను కావాలనే పెట్టినట్లు తన చేతికి వేడిగా తగులుతున్నా కదలకుండా మెదలకుండా తన చెయ్యి లాక్కోలేదు జ్యోతి. ఎయిర్ కండిషన్డ్ థియేటర్లోనూ జ్యోతికి చెమటలు పట్టాయి. సినిమాలో పెళ్ళి మొదటి రాత్రి దృశ్యాలు అబ్బా ఎంత బాగున్నాయి. ప్రతి సీన్లో తెర మీద తామిద్దరినే ఊహించుకుంది జ్యోతి. మురారి తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నట్టు, తన చెయ్యి మురారి బలిష్టమైన చేతిలో నలిగిపోతున్నట్టు, చీకట్లో మురారి తన వైపు లాక్కుని పెదాల మీద ముద్దు పెట్టినట్లు, తను మైమరచి అతని గుండెల మీద తల అంచినట్టు జ్యోతి ఉక్కిరి బిక్కిరైపోయింది. ఆమె ఏదో పారవస్యంతో మైకంలో పడిపోయింది. అదే మొదలు జ్యోతికి మురారి పట్ల కోరిక కలగడం. ఇంటర్వెల్లో ఒక్కసారిగా గప్పున లైట్లు వెలిగేసరికి ఉలిక్కి పడింది. మురారి మొహంలోకి చూడలేకపోయింది. పిక్చర్ బాగుంది కదూ, లవ్ సీన్లు చాలా బాగా తీశారు. మురారి అలా అనేసరికి కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడిపోయింది జ్యోతి. తన గురించే అలా అన్నట్టు భావించింది. కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు మురారి. పిక్చర్ మళ్ళీ మొదలైంది. ఈసారి అస్సలు సినిమా చూడలేకపోయింది జ్యోతి. సినిమా మరో గంటలో అయిపోతుంది. మురారి తను మళ్ళీ ఎవరికి వారైపోతారు. మళ్ళీ తన 2 గదుల కొంప జిడ్డుమొహం సుబ్బారావు తయారు. మురారి ఎప్పుడో తన చీకటి బతుకులో ఓ అరక్షణం మెరుపులా మెరిసి మాయమైపోతాడు. ఇంతే, మురారి తనకేం కాడు. తను చూసేదంతా కల, భ్రమ. ఈ జన్మకి ఇంతే. తన ఆశలు కలలు అన్నీ వ్యర్థమైపోయాయి. మురారికి తనకు అందనంత దూరం ఉంది. తను కలలు కన్న పురుషుడు ఎదురుగా ఉన్నా అందుకోలేని అగాధ ఉంది ఇద్దరి మధ్య. ఈ మురారి కొద్ది నెలల ముందు కనిపించుంటే ఎంత బాగుండేది. ఈ సుబ్బారావు పాల్పడకుండా ఉండేది. తాను హాయిగా మురారిని పెళ్ళాడేది. తను కోరుకున్న పురుషుడికి తనని అర్పించుకుని ఎంత ఆనందంగా జీవించేది. జ్యోతి ఆలోచనలు అర్థం పర్థం లేకుండా సాగిపోతున్నాయి. పెళ్లికి ముందు మురారి కనిపించిన అంతస్తుల భేదం అడ్డం కాగలదని, తను మురారికి నచ్చేదో లేదో అనేది లోతుగా ఆలోచించే వివేకం లేకపోయింది. ఈ సుబ్బారావు ముందు తటస్థపడటం వల్ల మురారిని పోగొట్టుకున్నానన్న భావం జ్యోతిలో పాతుకుపోయింది. ఇప్పుడు ఏం చేయడం? దిగులుగా ఆలోచిస్తోంది జ్యోతి. అసలు మురారి ఉద్దేశం ఏమిటో? మురారికి తనంటే ఇష్టమే, కాకపోతే ఇన్నిసార్లు ఎందుకు వస్తాడు? ఎంత చిన్నప్పటి స్నేహితుడైతే మాత్రం అంత గొప్ప ఉద్యోగంలో ఉండి ఇంత పిసరు గర్వం అన్నా లేకుండా కేవలం స్నేహితుడి కోసం ఇంతగా ఏ మగాడు రాడు. ఆడదాని ఆకర్షణ ఒక్కటే వాళ్ళని ఇలా రప్పిస్తుంది. మురారి ఎప్పుడూ తనతోటే ఎక్కువ మాట్లాడతాడు, నవ్విస్తాడు, జోక్స్ వేస్తాడు, కొంటెగా కవ్విస్తాడు. తనకి సినిమా పిచ్చి అని తెలిసిన దగ్గర నుంచి తన కోసం ఎన్నిసార్లు సినిమా ప్రోగ్రాంలు పెట్టాడు. సుబ్బారావు రానంటున్నా బలవంతాన రప్పించి పదరా, పాపం ఆమెకి సినిమాలు ఇష్టం అని తీసుకెళ్లేవాడు. తన కోసమే పిక్నిక్ ప్రోగ్రాంలు వేసేవాడు, హోటల్స్కి తిప్పాడు. మీరు పరిచయం అయ్యాక ఆదివారాలు టూర్లు లేకుండా ఇక్కడుండేటట్లు ప్రోగ్రాం వేసుకుంటున్నాను
అన్నాడు. అంటే అర్థమేమిటి? తన కంపెనీ అంత నచ్చిందన్నమాటేగా. ఓసారి అతనింటికి తీసుకెళ్ళాడు. ఎంత చక్కటి ఇల్లు, ఎంత మంచి ఫర్నిచర్ ఉంది, రికార్డు ప్లేయరు, టేప్ రికార్డరు, మంచి సోఫా సెట్టు, ఇంట్లో అన్నీ ఉన్నా అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు, ఫర్నిచర్ అంతా దుమ్ము కొట్టుకుని ఉంది. మురారి సిగ్గుపడుతున్నట్లు నవ్వి, బ్యాచిలర్ గాడి కొంప చూశారా ఎలా ఉందో, ఎంతైనా ఆడవాళ్ళున్న తీరుండదు అన్నాడు. అందుకే కదరా పెళ్లి చేసుకోమంటున్నాను అన్నాడు సుబ్బారావు. బాగుందిరా, నీకంటే లక్కీగా నచ్చినామె దొరికింది, నాకింకా దొరకాలిగా అన్నాడు నవ్వి. అంటే అర్థం? సుబ్బారావు లక్కీ గనక తాను దొరికిందనేగా అర్థం. జ్యోతి ఎటు చూసినా, ఎలా ఆలోచించినా మురారి మాటలు చేతలు అన్నీ కలిపి గుణించేసరికి అతనికి తన మీద ఇంట్రెస్ట్ వల్లనే తమ ఇంటికి అన్నిసార్లు వస్తున్నాడని, తనతో అంత చనువుగా ఉన్నాడని అర్థమైపోయింది. ఏమిటి, మీరు సినిమా చూడటం లేదా? ఏదో నవ్వు సీన్ వచ్చేసరికి అంతా నవ్వారు గొల్లున. జ్యోతి అయోమయంగా చూడటం చూసి మురారి అడిగాడు. చూస్తున్నా, కాస్త పరధ్యానంగా ఉన్నాను తడబడింది. మురారి కాలు పొజిషన్ మార్చుకోవడంలో జ్యోతికి కాలు ఒత్తుకుంది. అది కావాలనే చేసినట్లు సిగ్గుపడుతూ అలవోకగా అతని వంక చూసింది. మురారి, ఆ పేరే అందంగా ఉంది. అబ్బా, ఏం పర్సనాలిటీ! ఆ నవ్వే కళ్ళు, కొంటెగా వెక్కిరించే పెదాలు, ఆ బలమైన చేతులు, విశాలమైన వక్షం, పరిపూర్ణ పురుషుడు. అతని చేతుల్లో ఒదిగిపోని బతుకు ఏం బతుకు! ఆ విశాలమైన గుండెల్లో ఒదిగిపోయి కరిగిపోని స్త్రీ ఎవరుంటారు? ఆ అదృష్టవంతురాలు ఎవరో. తనెందుకు కాకూడదు? తన ఆలోచనకి తానే ఉలిక్కిపడింది జ్యోతి. తనెలా అవ్వగలదు? ఈ దేశంలో ఆడదానికి ఒకసారి పెళ్ళయ్యాక చావైనా బతుకైనా, కష్టమైనా సుఖమైనా, ఇష్టమైనా అయిష్టమైనా చచ్చినట్లు పడి ఉండాల్సిందే. ఇష్టం లేని పెళ్లి నుంచి విముక్తి పొందే అవకాశాలు లేవు. పరువులు, ప్రతిష్టలు, కుటుంబాలు అన్నీ అడ్డే. ఈ జన్మకి తనకింక ముక్తి లేదు. ఇలా పడే ఆడవాల్సిందేనా? ఇంతేనా? తనకు నచ్చినవాడు కళ్ళెదుట కనిపించినా అశక్తురాలిలా పరిస్థితులకు తల ఒగ్గి బతకాల్సిందేనా? ఈ సుబ్బారావు బారి నుంచి తప్పించుకునే దారే లేదా? ఆలోచిస్తున్న కొద్దీ జ్యోతికి నిరాశ, దుఃఖం, ఆవేశం వస్తున్నాయి. వీల్లేదు, ఎవరికో భయపడి తన జీవితాంతం ఇలా అసంతృప్తిగా బతకలేదు. తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పొప్పులు, పాపపుణ్యాలు అంతా ట్రాష్. జీవితం ఆనందించటానికి, అనుభవించటానికే. ఎప్పటి సంగతో, మరో జన్మలో ఏం జరుగుతుందో అనవసరం. ఇప్పుడు సుఖం, సంతోషం వెతుక్కోవాలి. ఆ సుఖ సంతోషాల కోసం తాను అడ్డదారైనా తొక్కొచ్చు. ఈ నీతి నియమాలు ఇవన్నీ ఈ మగాళ్ళు ఏర్పరిచిన నీతి సూత్రాలు, ఆడదాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి కల్పించిన బంధాలు. మగాడికి లేని నీతి నియమం ఆడదానికి అక్కర్లేదు. ఆ ఒక్క గంటలోనూ జ్యోతిని చుట్టుముట్టిన ఆలోచనలివి. ఆ ఆలోచనల మధ్య ఉక్కిరి బిక్కిరయ్యి దారి తెన్ను తోచందాన్లా గడబిడబడిపోయింది. కథ పేరు కోరికలే గుర్రాలైతే. రచించిన వారు డి. కామేశ్వరి గారు. ఈ కథలోని 4వ భాగం ఇంతటితో పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.